హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి వదిన ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని ప్రేమల అడగటంతో రామచంద్రయ్య చావు కబురు కోసం అని జగదీష్ చెప్తాడు. ఎలాగూ కాసేపట్లో వచ్చేస్తుందిలే అని రమాదేవి కూడా చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే చంద్రిక రాచామంతి అని లోపలికి తీసుకువస్తూ ఉంటుంది. వద్దత్త మళ్ళీ నన్ను తిడతారత్త అని చామ్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా చంద్రిక చామ్ చేయి పట్టుకొని లోపలికి తీసుకువస్తూ ఉంటే ఏయ్ ఆగక్కడ అంటూ రమాదేవి రాక్షసులా అరుస్తూ ఇక చామ్ని గుమ్మం అవతలే నిలబెట్టి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా ఇంట్లోనే అడుగు పెట్టాలనుకుంటున్నావు అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. అమ్మ అది కాదమ్మా అని చంద్రిక మాట్లాడబోతూ ఉంటే ఏయ్ ఆపుతావా, నాకు వ్యతిరేకంగా పనిచేసిన ఇది ఇంట్లో ఉంటే అస్సలు నేను ఒప్పుకోను అని నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ వస్తున్నావే అని చామ్ గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది. అమ్మ వదలండమ్మా అని చంద్రిక చెప్తున్నా కూడా రమాదేవి అసలు వినకుండా గొంతు నిలిమేస్తూ ఉంటే అప్పుడే చిత్రావతి అక్కడికి వచ్చి రమాదేవి అని పిలుస్తూ ఉండటంతో ఒక్కసారిగా రమాదేవి చాలా షాకింగ్గా చామ్ గొంతుని వదిలేస్తుంది. అమ్మో ఈ చిత్రావతి నోరు విప్పిందంటే మా గుట్టు మొత్తం బయటపడిపోతుంది అని జగదీష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. చామంతి అని చిత్రావతి చామంతి చేయి పట్టుకొని లోపలికి తీసుకువస్తూ ఉంటే రమాదేవి వెనక్కి అడుగులు వేసుకుంటూ వస్తూ ఉండటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. కాలం మారింది, అందుకు తగ్గట్లుగా మనుషులు కూడా మారి ఉంటారు, నువ్వు కూడా మారి ఉంటావు అనుకున్నాను, కానీ ఏమీ మారలేదు అని చిత్రావతి అంటే అప్పుడే ప్రేమ్ కూడా అక్కడికి వచ్చి వింటూ ఉంటాడు. అదొక దొంగ, అది ఈ ఇంట్లో ఉండటానికి స్థానం లేదు అని రమాదేవి అంటే ఆపు, ఎవరు ఎలాంటి స్థానం ఉందో నువ్వు నాకు చెప్పాలనా ఈ ఇంట్లో వాళ్ళ గురించి? నాకు తెలియంది ఏముందని నువ్వు నాతో మాట్లాడడానికి చెప్పటానికి, నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది అని చిటికెలు వేస్తూ రమాదేవి చేయి పట్టుకొని గదిలోకి లాక్కు వెళ్ళిపోతుంది. ఇక చిత్రావతి డోరు వేసేసి ఏంటి రమాదేవి వేషం మారింది, భాష మారింది, అయినా కూడా నువ్వేంటో నాకు తెలియదు అనుకుంటున్నావా, నేనేమీ చూడటం లేదనుకుంటున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటే అంటే మీకు ఇవన్నీ ఎలా తెలిసింది, మీరిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అది కేవలం ఒక పని మనిషి, దానికోసం మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది అని రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది. కొంచెం పొలైట్గా మాట్లాడుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి చామంతి పని మనిషా, అయితే మరి ఒకప్పుడు నువ్వెవరు అని చిత్రావతి అంటుంది. నువ్వేంటో నీ గతం ఏంటో మర్చిపోయినట్లు ఉన్నావు, గతం మర్చిపోయావా రమాదేవి, ఒక్కసారి నీ ఫోన్ చూస్తే నీకు గతం గుర్తుకు వస్తుంది, చూసుకో నీ ఫోన్ చూసుకో అని చిత్రావతి అంటుంది. వెంటనే రమాదేవి మొబైల్ని ఆన్ చేసి వీడియోలని చూస్తూ ఉంటుంది. అందులో రమాదేవి రమణమ్మగా పనిచేస్తున్నప్పుడు ఉన్న రకరకాల పనులు చేస్తున్న వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలను చూసుకొని ఏంటి ఈ వీడియోలు అని ప్రశ్నిస్తూ ఉంటే అదే నీ గతం, నువ్వు మర్చిపోయావా రమణమ్మ అని చిత్రావతి అంటుంది. ఇప్పుడు ఈ వీడియోలు నాకెందుకు చూపిస్తున్నారు అని రమాదేవి అంటే చామంతి ఈ ఇంట్లోనే ఉంటుంది, చామంతికి ఏమీ జరగకూడదు, లేకపోతే ఈ వీడియోలన్నీ కూడా నేను న్యూస్ ఛానల్ వాళ్ళకి ఇచ్చేస్తాను, రేటింగ్ కూడా బాగా వస్తుంది, నీ గురించి రకరకాలుగా కట్టుకథలు వచ్చేస్తాయి అని అలియాస్ రమణమ్మ అని మాట్లాడుతూ ఉంటే వద్దు ఆ పని మాత్రం చేయకండి, కానీ చామంతి ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, నాకు ఇష్టం లేదు అని రమాదేవి ఏడుపు వాయిస్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అయితే నువ్వు చామంతి ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకోవన్నమాట, సరేలే నేను ఈ వీడియోలన్నీ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఇచ్చేస్తున్నా అని చిత్రావతి అనడంతో వద్దు అంత పని మాత్రం చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఆవిడ కాళ్ళు పట్టుకుంటుంది. చూడు చామంతి మాత్రం ఇక్కడే ఉంటుంది, తనకి ఏదైనా జరిగినా నీ ప్రమేయం లేకుండా ఏ ప్రమాదం జరిగినా కూడా నువ్వే కారకురాలివి అవుతావు, ఒకవేళ ఏదైనా తేడా వచ్చిందో ఈ వీడియోలన్నీ మరుక్షణం మీడియాలో వస్తాయి, అప్పుడు నీ గురించిన మొత్తం భాగోతం అందరికీ తెలిసిపోతుంది అని చిటికెలు వేసి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అప్పుడే హర్ష హాల్లోకి వచ్చి అమ్మ చామంతి నువ్వెందుకు వచ్చావు, నిన్నెవరు తీసుకొచ్చారు, చంద్రిక నువ్వేనా తీసుకొచ్చావు, రమ చూసిందంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదా అని హర్ష టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే చిత్రావతి రమాదేవి బయటికి వస్తారు. అమ్మ మీరెప్పుడు వచ్చారు, ఎలా ఉన్నారు, రెండమ్మ కూర్చోండి అని హర్ష అంటాడు. నన్ను రప్పించాల్సి వచ్చింది, కొంతమంది చేసిన పని వల్ల రావాల్సి వచ్చిందిలే అని చిత్రావతి అంటుంది. రమ అమ్మ వచ్చిన విషయం నువ్వైనా నాతో చెప్పాలి కదా అని హర్ష అంటాడు. సరే తనెవరో తెలుసా అని చిత్రావతి చామంతిని చూపిస్తే ప్రశ్నిస్తూ ఉంటే తను చామంతి ఈ ఇంట్లో పనిచేస్తుంది అని హర్ష అంటాడు. మీకు చామంతి ఒక పని మనిషిగా మాత్రమే తెలుసు, కానీ చామంతి ఎవరో తెలుసా, రామచంద్రయ్య కూతురు అని చిత్రావతి చెప్పటంతో రమాదేవి నోరు తెరుచుకొని షాకింగ్గా వింటూ ఉంటుంది.
ఎంతో నమ్మకంగా ఉన్న రామచంద్రయ్య ఇప్పుడు చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు. ఆ రామచంద్రయ్య కూతురే ఈ చామంతి. అసలు రామచంద్రయ్య హాస్పిటల్లో ఉన్నాడన్న విషయమైనా నీకు తెలుసా అని చిత్రావతి హర్షని ప్రశ్నిస్తూ ఉంటే, తెలుసమ్మా, రామచంద్రయ్యకి బాగోలేదని తెలిసిన వెంటనే నేను హాస్పిటల్కి ఫోన్ చేసి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బు మొత్తం కూడా పే చేసేసి నేనే దగ్గరుండి ట్రీట్మెంట్ చేయిస్తున్నాను అని చెప్తూ ఉండటంతో రమాదేవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంటే అయ్యగారి నా డబ్బులు మొత్తం కట్టింది అని చామ్ మనసులో అనుకుంటూ ఉంటుంది. టీవీలో న్యూస్ చూసిన వెంటనే హర్ష హాస్పిటల్లో డాక్టర్కి కాల్ చేసి రామచంద్రయ్య కావాల్సిన డబ్బు మొత్తం నేనే పే చేస్తాను అని చెప్పి ఉంటారు. పెద్దవాళ్ళు మాట్లాడారు అని డాక్టర్ చెప్పిన విషయం హర్షవర్ధన్ గురించే అని చామ్కి ఇప్పుడు అర్థమవుతుంది. చాలా మంచి పని చేశావు హర్షవర్ధన్. నీ మీద ఇంకొక బాధ్యత కూడా పెడుతున్నాను. చామ్ని ఇక మీదట నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, బాగా చదివించాలి, కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని చెప్తూ ఉంటే, అలాగేనమ్మా అంటూ రమాదేవి వైపు చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఎవరు కూడా నీకు అడ్డు చెప్పరు హర్షవర్ధన్. నేను రమాదేవికి కూడా అన్ని వివరాలు చెప్పాను, చెప్పాల్సిన విధంగా కూడా చెప్పేశాను. నీకేమైనా అభ్యంతరమా రమాదేవి అని చిత్రావతి అడగటంతో అబ్బే లేదు అని రమాదేవి అంటుంది. ఇక జగదీష్ వైపు కూడా చిత్రావతి ఒక చూపు చూడడంతో జగదీష్ తల దించుకుంటాడు. ఇక చిత్రావతి చామ్ తలని నిమురుతూ ఉంటే చామ్ దండం పెడుతూ ఉంటుంది. ఇక చంద్రికకి నేను వస్తానని చిత్రావతి కళ్ళతోనే సైగ చేస్తూ బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు చామంతిని మీరు అతిథిలా చూసుకోవాలి, కంటికి రెప్పలా చూసుకోవాలి అని చెప్పి మరీ వెళ్తుంది. తర్వాత రోజా చామ్ని గదిలోకి లాక్కు వచ్చి, ఏంటే ఆవిడెవరినో తీసుకువస్తే నిన్ను ఈ ఇంట్లో ఉండనిస్తాననుకుంటున్నావా, మర్యాదగా వెళ్ళిపో అని రోజా వార్నింగ్ ఇస్తూ ఉంటే, అసలు నీ వల్లే అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకోబోయారు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావా, నిన్ను అక్కడే ప్రాణాలు తీసేసిండేదాన్ని, ఏదో అక్క అన్న ఒక ప్రేమతో మిగిలిపోయాను అని చామ్ కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటి ఆవిడ తీసుకురాగానే నువ్వు ఈ ఇంటి కోడలివి అయిపోతావా, నేనెందుకు నిన్ను ఉండనిస్తాను అని రోజా వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఆవిడ ఎవరన్నది నాకు కూడా తెలీదు, ఆవిడ చెప్పగానే మీ అత్తగారు రమాదేవి గారు కూడా నోరు మూసుకొని ఉన్నారు, అలాంటిది ఆవిడ అండ చూసుకొని బ్రతుకుతున్న నువ్వెంత, నేను ఈ ఇంట్లోనే ఉంటాను, నువ్వు పని వాళ్ళు అది ఇది అని నాన్నని అమ్మని అవమానించావు కదా, రామచంద్రయ్య మా నాన్న, శ్యామల మా అమ్మ అని చెప్పేలా చేస్తాను, పనిదాన్నని నన్ను చాలాసార్లు అవమానించావు కదా, నన్ను నీ చెల్లెలు అని నువ్వే నీ నోటితోనే చెప్పుకుంటావు, నేను ఎవరికీ కూడా నిజం చెప్పను, నీ నోటితోనే చెప్పుకుంటావు, ఈ చామంతి పంతం పడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను, ఇక్కడే ఉంటాను, చుక్కలు చూపిస్తాను అని చామంతి చెప్తూ ఉంటే, ఏంటి ఛాలెంజా అని రోజా అంటుంది. ఛాలెంజ్ అనుకుంటే నీ ఇష్టం, చూస్తూ ఉండు అని చామంతి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత రమాదేవి జగదీష్ ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆ చామంతిని చూడగానే నాకు ఎందుకు రగిలిపోతూ ఉంటుందో ఇప్పుడు అర్థమైంది, రామచంద్రయ్య కూతురు కాబట్టే ఆ చామంతిని చూస్తే నాకు అంత కోపం వచ్చేది, ఇప్పుడు చామంతిని ఇంట్లో నుంచి పంపించేశామంటే చిత్రావతి కండ్లేరా చేస్తుంది, ఉప్పెనలా మీద పడిపోతుంది, మన గతం మొత్తం బయట పెట్టేస్తుంది, కాబట్టి చిత్రావతి దగ్గర మనం దొరికిపోకూడదు, అలాగే చామంతి కూడా లేకుండా అయిపోవాలి అని రమాదేవి చెప్పటంతో, సరే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ చామంతి ప్రాణాలు తీసేద్దాం అని జగదీష్ అంటాడు. తర్వాత చామంతి వాళ్ళ అమ్మ నాన్న గురించి బాధపడుతూ అన్నం తినకుండా గార్డెన్లో కూర్చొని ఉంటే, అప్పుడే ప్రేమ్ వచ్చి నువ్వు తినకపోతే నేను తినను అని బతిమలాడుతూ ఉంటాడు. చిట్టి కూడా అక్కడికి వచ్చి, అవును చామ్, నువ్వు తినకపోతే నేను కూడా ఛార్జింగ్ పెట్టుకోను అని చెప్తూ ఉండటంతో ఇక చామ్ అలాగే అని అంటుంది. అలా చామ్ ప్రేమ్ ఇద్దరు ఒకరికి ఒకరు అన్నం తినిపించుకుంటూ ఉంటే బాల్కనీలో నుండి రమాదేవి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది.